హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లచ్చీ కిచెన్ వరల్డ్. ఇవాళ మనం చికెన్ పకోడీ చేసుకుందామండి. మామూలుగా అయితే బోన్లెస్తో చేస్తారు కదా. మొన్న మా అన్నయ్య గారి ఇంటికి వెళ్తే మా వదిన చేశారండి, చాలా బాగుండింది. అందులో 2 జాయింట్లు వచ్చేసాయి, ఇంకా అవి కూడా కలిపి చేసేస్తున్నాను. చికెన్ శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని దాంట్లో ఫస్ట్ ఉప్పు కొంచెం వేసుకోండి. ఉప్పు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. డీప్ ఫ్రైలకి ఎప్పుడైనా కొంచెం ఉప్పు తక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే మనం నీళ్ళు వేసి ఉడకపెట్టం కదా, ఆయిల్లో చేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి. కొంచెం పసుపు, కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, మనకి ఎన్వి కదా, మీరు చూసి వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు వేస్తున్నానండి. ఇది చికెన్ కేజీ వరకు ఉంటుందండి. అందుకని 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేస్తానండి ఇందులో, అందువల్ల 3 స్పూన్లు కారం వేసుకున్నాను. 2 స్పూన్లు గరం మసాలా అండి, మన మామూలు గరం మసాలా ఉంటుంది కదా, ఆ గరం మసాలా. 2 స్పూన్లు వచ్చి చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి అండి, 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. 1 పెద్ద స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 2 స్పూన్లు వేసుకోండి, చిన్న స్పూన్తో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే ఈ మసాలాలంతా మనకు చికెన్ పట్టుకుంటాయి ఆయిల్ వేసుకుంటే. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. మనం ముందే కార్న్ఫ్లోర్ వేసుకున్నాం అనుకోండి, చికెన్కి పట్టుకోదు, అందుకనేసి ఆయిల్ వేసుకుంటాము. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మసాలాలన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మెల్లగా కలిపేసుకుందామండి చికెను. కార్న్ఫ్లోర్ వేసేస్తే ఏంటంటే అండి, మనకు కార్న్ఫ్లోర్ అక్కడక్కడ ఉండిపోద్ది కదా, ఈ మసాలాలతో దానికి పట్టేస్తుంది. మనం కార్న్ఫ్లోర్ వేయకముందు ఇవన్నీ కలిపేసుకొని అప్పుడు మనకు కార్న్ఫ్లోర్ శనగపిండి వేసుకోవాలండి. దీన్ని శుభ్రంగా కలిపేసుకున్నాం కదా, చూసారా ఎంత ఎర్రగా ఉందో, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి చూడడానికి. ఇప్పుడు కార్న్ఫ్లోరు శనగపిండి వేసుకుంటాను. కార్న్ఫ్లోరు 4 స్పూన్లు అనుకోండి, శనగపిండి 2 స్పూన్లే వేసుకుంటాను. ఎందుకంటే మనకు చికెన్లో తడి వస్తుంది కదా నానపెట్టినప్పుడు, అది లాగేసుకుంటుందండి మనం శనగపిండి వేసుకుంటే. అందువల్ల 2 స్పూన్లు శనగపిండి అండి, 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుంటే 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. ఇలా మెల్లగా కలిపేసుకోవాలండి. మనకు కావాలంటే కొంచెం వాటర్ అండి, ఎక్కువ వేసుకోకండి, కొంచెం నీళ్ళు చల్లుకుంటూ కలుపుకోండి. మళ్ళీ నీళ్ళు ఎక్కువైపోయితే మనకు మసాలా చికెన్కి ఉండదండి, విడిగా వచ్చేస్తుంది. కొంచెం కొంచెం ఆ కలిపేటప్పుడు కూడా మనకు విడివిడిగా ఉండాలండి ముక్క. అప్పుడు మనం నానపెట్టుకుంటాం కదా, దాంట్లో వాటర్ వస్తాయి కాబట్టి కరెక్ట్గా సరిపోతాయి. చూపిస్తాను చూడండి. కొందరు ఎగ్ కూడా వేసుకుంటారండి, కానీ నాకు ఎందుకో ఎగ్ వేసి నానపెడితే నాకు అది నచ్చలేదు. అప్పటికప్పుడు వేసుకుంటాను చూడండి, మనం బోన్లెస్ దాంట్లో అయితే వేస్తాను ఎగ్. ఇది నానపెట్టేలాగుంటే మాత్రం ఎగ్ వేయనండి. అలా పెట్టేసి ఒక 2 గంటల సేపు నానపెడితే బాగుంటుంది. కాకపోతే నేను 1 గంట నానపెట్టానండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసామండి. 1 గంట అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ కొంచెమే వేసుకుంటాం, ఎందుకంటే మళ్ళీ మనం అది వాడం కదా, కొంచెం కొంచెం వేపుకోవచ్చులే అని నేను కొంచెమే నూనె వేస్తానండి ఎప్పుడు, ఫిష్కైనా చికెన్కైనా దేనికైనా. మళ్ళీ అది రీయూజ్ చేయం కదా మనం, అందుకని. ఆయిల్ వేడెక్కిందండి, చిన్నగా ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఒకేసారి వేసేసామంటే మనకు బాగా రాదండి, విడివిడిగా రావు. చిన్నగా ఒక్కొక్క పీసు అలా వేసుకోవాలండి. చూపిస్తున్నాను కదా అలాగా. ఒకటి వేగిన తర్వాత పక్కన ఇంకోటి వేసుకోవాలండి. అన్నీ ఒకసారి వేసేసామనుకోండి మనకు ముద్దలాగా వచ్చేస్తుంది, ఎగ్ వేయలేదు కదా మనం, అందుకని ఒక్కొక్కటి అలా చిన్నగా వేసుకుంటే విడివిడిగా వచ్చేస్తాయండి. మామూలుగా అయితే ఎగ్ ఎందుకు వేసుకుంటారంటే అండి, విడివిడిగా వచ్చేస్తాయి ముక్కలు. మనం మూకుట్లు అలా ముద్దగా వేసేసినా కూడా ఎగ్ వేస్తే విడివిడిగా వచ్చేస్తాయండి. నేను బోన్లెస్ కాదు కదా, బోన్స్తో కూడా చేస్తున్నాను, నానపెట్టాలి, అందుకనేసి నేను ఎగ్ వేయలేదండి. ఒక 5 నిమిషాలు అలా వేగిన తర్వాత మళ్ళీ వంట ఆన్ చేసుకోవాలి. మెల్లగా వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు వేసిన 5 నిమిషాలు మాత్రం మనం అసలు దాన్ని ముట్టుకోకూడదు, అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఒక 5 నిమిషాలు. నూనె కూడా అండి ఫస్ట్ మనం వేడిగా బాగా హీట్ ఎక్కేలాగా ఉంచి, మరీ పొగలు వచ్చేలాగా కాకుండా కొంచెం బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టి వేసుకోవాలండి. మనం అలా వేడిగా పెట్టామనుకోండి, పైనేమో వేగిపోతే లోపల ఉడకదండి.
అందుకని వేసేసి సిమ్లో ఒక 5 నిమిషాలు పెట్టేసామనుకోండి, బాగా లోపల కూడా బాయిల్ అయిపోద్ది. నీట్గా సిమ్లో పెట్టేసుకొని వేపేసుకోవాలండి. చూసారా ఎంత బాగా వచ్చాయో? వేగిపోయాయండి. మనం బోన్స్తో చేసుకున్నా కూడా ఇలా సిమ్లో పెట్టి వేపుకుంటే బాగా ఉడికిపోతాయండి, లోపల కూడా బాగా బాయిల్ అయిపోతాయి. చూసారా ఎంత బాగున్నాయో? మనం ఇంట్లో చేసుకుంటే అండి నీట్గా చేసుకుంటాం, కలర్ వేసుకోము, ఆయిల్ కూడా మనం మంచిది వాడుకుంటాము, అందువల్ల తృప్తిగా తింటామండి మనం ఇంట్లో చేసుకుంటే. మా ఇంట్లో మాత్రం ఆల్మోస్ట్ ఇంట్లోనే చేసుకుంటామండి. బయటికి వెళ్ళినప్పుడు ఇంకా తప్పదు అనుకుంటే మాత్రం తింటామండి. ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకొని అందులో వేసేసుకుంటున్నానండి. మనం ఎప్పుడైనా సరే వేడి వస్తువులండి ప్లాస్టిక్ దాంట్లో కాకుండా స్టీల్లోనూ, మనకు గాజు ఉంటాయి కదా దాంట్లోనూ ఒక టిష్యూ పేపర్ వేసేసుకుంటే మనకు ఆయిల్ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే కూడా అది పీల్చేసుకుంటుందండి. మీకు చూపిద్దాం అన్నాను కానీ నాకు జారిపోయేటట్టు అనిపించిందండి, అందుకనేసి చూపించలేదు టిష్యూ పేపరు. అలా టిష్యూ పేపర్ వేసేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడిగానే ఉంది కదా, ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టి వేసుకోవాలండి ఇవి. అప్పుడే మనకు లోపల వరకు ఉడుకుతాయండి. దానిలో 2 జాయింట్లు ఉన్నాయి కదండి, ఆ జాయింట్లు కొంచెం పెద్ద పీసులు ఉండేటివి అవి వేసేసుకున్నానండి. అవి కూడా సేమ్ అలాగే సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసామంటే బాగా అయిపోతాయండి. ఇందులోకి కాంబినేషన్ మా వాళ్ళు పప్పులుసు చేయమన్నారు. తెలుసు కదా మీకు, నెల్లూరు పప్పులుసు ఒకసారి వీడియో కూడా పెట్టాను చూడండి, మన ఛానల్లో ఉంటుంది. వేపేసుకున్నామండి. ఇప్పుడు గిన్నెలో టిష్యూ పేపర్ వేసి తీసేసుకున్నానండి. ఇందో చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి కదా. జాయింట్లు విడిగా, బోన్స్తో చికెన్ విడిగా 2 వేయిపోయానండి. చూసారా ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుందండి టేస్ట్. బోన్స్తో చేసుకుని కూడా చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.